హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనేసి ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏరా అంటే, ఈరోజు సండే అండి, ఆటోకి అయితే పోలేదు. అందువల్ల అనేసి మేము మా మామకైతే ఈరోజు పెళ్లి డేట్ అండి. ఆయనకి కూడా మేము చెప్పలేదు, విషెస్ అయితే చేయలేదు. అందుకనేసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. అక్కడే అయితే ఫుడ్ అయితే చేసుకుందాం అనుకున్నామండి. కానీ ఈ వర్షం రావడం వల్ల అక్కడైతే ఫుడ్ చేయడానికి కుదరదని ఇంటి దగ్గరే మనకు కావాల్సిన ఫుడ్ అంతా చేసుకొని అయితే తీసుకెళ్ళాము అక్కడికి. కరకంబాడికి అయితే వచ్చేసామండి. లెఫ్ట్ తీసుకుంటే కరకంబాడి, రైట్ తీసుకున్నామంటే నేరుగా రేణిగుంటకి వెళ్తున్నాం. ఇదేనండి తారక రామనగర్. వచ్చేసామండి మనం తారక రామనగర్కి. లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే పర్వతాల గంగమ్మ గుడి ఇది. ఇక్కడ పూజలు పురస్కారాలు అన్నీ బాగా చేస్తూ ఉంటారు. పర్వతాల గంగమ్మ గుడి బాగుంది కదా. సో ఇటు పక్క దీన్ని దాటుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలండి. రైట్ సైడ్లో వచ్చి మనకు నీళ్ళ ట్యాంకీ ఉంటుంది, వాటర్ ట్యాంకీ. మనం ముందుకల్లా వచ్చామంటే మొత్తం గుడిసెలు అయితే వేసేసి ఉంటారు. అదే అండి మనకు గుర్తు. అక్కడికి వచ్చామంటే ఆటోమేటిక్గా మనకు వంక వచ్చేసిందని మనకు అర్థం చేసుకోవాలి. సో మీకు అంతే అండి, మనమైతే వచ్చేసాము. ఈ వాటరు, కొండ ప్రాంతాలు, అర్లీ మార్నింగ్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. వ్యూ చూపిస్తాను రండి మీకు. ఇంకా బాగుంది కదండి, ఎంత బాగుందో. ఇంకా చాలా బాగుంటుందండి మార్నింగ్ రావాలంటైతే, లేదంటే సన్సెట్ ఈవినింగ్ రావాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది. కానీ ఒకటండి, ఇక్కడికి వచ్చినప్పుడు మనం అయితే ఫుడ్ అయితే తెచ్చుకోవాలి. ఫుడ్ కానీ వాటర్ కానీ దాన్ని తెచ్చుకోవాలి, లేదండి ఇక్కడ ఏం దొరకదు. హాయ్ మనోజ్. హాయ్ గాయ్స్. ఇక్కడ వచ్చాము, వర్షం అయితే వర్షం కాదు, అసలు కుదరలేదు బ్రో. ఒక పక్క వర్షము, ఒక పక్క వాటరు, ఎంత బాగుందో అసలు. పదామా, పదా చిన్నగా బాండి పామ్మవా మావా. పదండి ఒకరు పదండి, చిన్నగా పామవా. ప్రకృతి అండి. ఈ నందిని అన్న కూడా పెట్టుకోండి. పదండి, చేయిలు పట్టుకోండి, పదండి చిన్నగా. అరిటాక ఎందుకంటే భోజనాలు తిన్నాను. అటుబా ముందుకు బా మచ్చా, ముందుకు బా. ఏ మచ్చా తడిపోతావురా, చినిగిపోతుంది ఆకులు మచ్చా, ఆకులు చినిగిపోతుంది పా. పాపం వీళ్ళిద్దరు యాడికి పోతున్నారు, వీళ్ళకైతే లేదు పాపం. అయ్యో మామా భద్రం ఎట్లా తింటావు మామా? నీకు ఈరోజు పెళ్లి రోజు, నిన్ను ఎట్లా తింటావు? నిన్ను అత్త డ్యూటీకి వెళ్ళిపోయింది, అది రమ్మంటే కూడా రాకపోయింది ఆమె. ఎట్లా తింటాం మేము అన్నం? ఫ్రెండ్స్, ఒక పక్క ఎండ, ఒక పక్క వాన, లోపలికి వెళ్తా ఉంటే బాగుంది ఫ్రెండ్స్. చుట్టూ కొండలండి, బాగుంది. ఒక్కోసారి ఎండగా వస్తుంది, ఒక్కోసారి వర్షం వస్తుంది, ఒక్కోసారి మబ్బులు. వెళ్తూ ఉంటే దారి వస్తూనే ఉంది. ఇది అటుపక్క వాటర్ కాకుండా మళ్ళీ లోపల ఏదో వాటర్ ఉందంట. ఇక్కడ ఉండే వాళ్ళే చెప్పారు. లోపలికైతే వెళ్తున్నాము. అక్కడ ఇంకా వాటర్ బాగుంటాయంట. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా వాటర్ ఫాల్స్ లాగా బాగుంటుందంట. సో చూడండి ఫ్రెండ్స్,
బాగుంది కదా ప్లేస్. ఇక్కడైతే బాగానే ఉందని చెప్పారు. ఒక పక్క బట్టలు వస్తున్నారు, ఒక పక్క జనాలు, బండలు, దారి అయితే లేదు వీళ్ళకి, చిన్నగా ఎత్తుకున్నారు దారి ఎట్లా దిగాలనేసి. ఇట్లే ఉంటుంది మరి అడ్వెంచర్ అంటే. చేతులు ఎవరిదిదా పాప బాగుంది కదా. చిన్నగా చూసి దిగండి. చిన్నగా దిగేదానికైతే స్థలం అయితే సరిపోవట్లేదు. భద్రం చిన్నగా దిగండి, జారబోతుంది. వాన వచ్చిన్నది, అంతా మట్టి, ఎర్రమట్టి. ఇక్కడ ఎక్కడి నుంచి వాటర్ వస్తాయంట, ప్యూర్గా వస్తాయంట లోపల నుంచి, ధోని మారిగా. ఏనంట ధోని వాటరా. భద్రం మొత్తం ఎర్రమట్టి సర్రని జారుతుంది బ్రో. ఓకే, థ్యాంక్ యూ భద్రం. అటండి ఓకే. మా బ్రదర్ చూడు అఖండ 2. ఇంటికాడైతే ఇక్కడే చేద్దాం అనుకున్నామండి, కుదరలేదు. ఇక్కడైతే వర్షం అయితే వస్తుంది, అందువల్ల ఇంటికాడ చేసుకుని వచ్చేసాము. ఫుడ్ అంతా పట్టుకో. వీడియోల ముందు ఉండే ఇంట్రెస్ట్ ఫుడ్ మీద లేదండి. పంగిబెరి ఓకే వేస్తారు. ఎగ్గు, చికెన్ అన్నీ ఉన్నది, అన్నీ వేస్తారు. ఈ మాదిరిగా మొత్తం అడ్వెంచర్ లో కూర్చొని తింటా ఎలా ఉందండి? అది చాలా హ్యాపీగా ఉందండి. నువ్వు చక్క వేసుకోండి, బాగున్నాను. నా చొక్కా లేకుండా తీసింది మీ అక్క. కూర్చో బాగా కూర్చోండి. చిన్న ఎగ్గా అటండి, ఒక నిమిషం తిరిగా. ఎగ్గు బాగుందా? గాడిద గుడ్డు. పోసే అంతే. 4 పక్కల పోయి అట్లా గంటలు ఆడకొంచెం పోసాయి, ఎత్తుకొని తినేస్తారు. లింగాపురం కోడిగుడ్లు అవి, దానికోసమని 4:30కి వెళ్ళినాను. మామకి రోజు పెళ్లి రోజు విశేష అదిరిపోయిందండి. ముందుకు రారా మచ్చా, కూర్చొని తినండి. గ్లాస్ ఏమన్నా దొర ఒకటే మనోజో. వీడన్నా మీ వాడా? క్రెడిట్ మాత్రం మా వైఫ్కేనండి. తెల్లవారితో 4:30కి వెళ్ళేసి చికెన్ సెంటర్కి వెళ్ళి కోడిగుడ్లు, చికెన్ అనేది తీసుకొస్తే విసుగు లేకుండా చేసి పెట్టిందండి. ఓకే నందిని, థ్యాంక్ యూ. ఓకే. మామకి హ్యాపీ జాగ్రత్తలే. మామకి హ్యాపీ మ్యారేజ్ డే చెప్పండి. మీ భార్యదా? గాడి మీ భార్య డ్యూటీ. ఓకే హ్యాపీ మ్యారేజ్ డే మామా. ఫుల్గా తినేసి నీళ్ళలో ఆడుతూ ఉంటే ఇటువంటి రోజు మళ్ళీ రాదండి. మట్టంగా ఉన్నాను నేను. మొన్న అదాకా ఆడే ఉంది లోతు. అబ్బా అంతే అని ఆడే.
నో వద్దు 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 వీడియో క్లిక్ అవుతుందిలే మా కాలు